నిజాయితీగా ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? అయితే ఎందుకండి ఆవిడ నాతో అలా మాట్లాడింది, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, నేను వాళ్ళలా లేనే, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని మిమ్మల్ని మీరే ఇంకా ఇంకా బాధ పెట్టుకుంటున్నారు? నిజం చెప్పాలంటే ఇందులో ఏ ఒక్క విషయమైనా సరే మీరు రియాక్ట్ అవ్వనంత వరకు కూడా మీ లైఫ్ని 1% కూడా చేంజ్ చేయదు. వన్స్ మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రెస్ అవుతారు. ఒకప్పుడు నేను కూడా ఇలానే ఉండేదాన్ని. ప్రతి విషయానికి చాలా డీప్గా ఆలోచించేదాన్ని. నా లైఫ్ చేంజ్ అవ్వడానికి నాకు చాలా ఇయర్సే పట్టింది. దానికోసం నేను ఏ మోటివేషనల్ వీడియోస్ చూడలేదు, ఏ బుక్ చదవలేదు. నా లైఫ్లో వచ్చిన చిన్న చిన్న మార్పులే మళ్ళీ నా లైఫ్ని నా ముందు నిలబెట్టాయి. మా పెద్ద బాబుకి 4 ఇయర్స్ అండి. బాబుని స్కూల్కి జాయిన్ చేసిన తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయింది. బాబుని స్కూల్కి పంపించడం, ఇంట్లో పనులు చూసుకోవడం, చిన్న బాబుని చూసుకోవడం, మళ్ళీ బాబుని స్కూల్ నుంచి తీసుకురావడం, వాటితో హోంవర్క్ చేయించడం, మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయడం, నైట్ పడుకోబెట్టడం. లైఫ్ అనేది చాలా బిజీ అయిపోయింది. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనివల్ల నాకు చాలా మంచి జరిగింది. ఈ హడావిడిలో పడి నేను అన్నెసెసరీ విషయాల గురించి ఆలోచించే టైమే లేకుండా పోయింది. మనసుకి ఒకలాంటి ప్రశాంతత దొరికింది. మెంటల్లీ ప్రశాంతత దొరికింది, కానీ ఫిజికల్గా మాత్రం చాలా స్ట్రెస్ అయ్యేదాన్ని. సో అప్పుడు అనిపించింది, ఇంత హడావిడి లేకుండా మార్నింగ్ కొంచెం తొందరగా లేస్తే ఇంత హడావిడి ఉండదు కదా లైఫ్లో అని అనిపించింది. తొందరగా లేవడం కూడా స్టార్ట్ చేశాను. బట్ ఏంటో, నేను ఎంత తొందరగా లేచినా సరే రోజంతా హడావిడిగానే సాగేది. నాకు ఏం అర్థం అవ్వలేదు, అసలు ఏమవుతుంది, నేను తొందరగానే లేస్తున్నాను కదా, మరి ఎందుకు ఇంత హడావిడి? అప్పుడు అనిపించింది, ఇలా కాదు, నా లైఫ్కి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. సో నేను డిసైడ్ అయ్యాను, ప్రతిరోజు రాత్రి నెక్స్ట్ డే చేయాల్సిన పనుల గురించి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ అనేది చేసుకోవడం స్టార్ట్ చేశాను. లైక్ రేపు ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాలి, పిల్లలకి స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి, ముందు రోజు రాత్రే బాబుకి స్కూల్కి పంపించడానికి కావాల్సిన బుక్స్, బ్యాగ్స్, షూ, సాక్స్, యూనిఫామ్, వాటర్ బాటిల్తో సహా రోజు తీసి పక్కన పెట్టుకునేదాన్ని. బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చాక 5 లోపు హోంవర్క్ కంప్లీట్ చేయించడం, 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేయించడం, 8 to 9 లోపు వాళ్ళని పడుకోబెట్టడం. ఇలా ఖచ్చితంగా ఒక రొటీన్ అనేది ఫాలో అవ్వాలని ఇలా ప్రతిరోజు కోసం ఒక ప్లాన్ తయారు చేసుకునేదాన్ని. సర్ప్రైజింగ్లీ ఇది ఎవ్రీడే మార్నింగ్ లేచి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ లేకుండా చేసింది నా లైఫ్లో. ఈ సిస్టమ్ కొన్ని వీక్స్ ఫాలో అయిన తర్వాత నాకంటూ కొంచెం టైం సేవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ టైంలో పీస్ఫుల్గా ఒక కప్పు కాఫీ తాగేదాన్ని, ఒక బుక్ చదివేదాన్ని, ఇష్టమైన మ్యూజిక్ వినేదాన్ని. అప్పుడు అనిపించింది, ఈ టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలని ఉంది కదా, ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని డిసైడ్ అయిపోయాను. చిన్నబాబు పడుకున్న టైంలో రికార్డ్ చేయడం, మధ్యలో ఏదైనా టైం దొరికి దాన్ని ఎడిట్ చేయడం, ఇలా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఇంకో విషయం గమనించాలండి, మనం ప్లాన్ చేస్తున్నాం కరెక్టే, బట్ ఆ ప్లాన్లో అన్నీ ఒకటే రోజు చేంజ్ చేయాలి అనే ఉద్దేశం మాత్రం ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చాలాసార్లు కూడా అనుకున్నానండి, కొంచెం ఎర్లీగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని నాకంటూ కొంచెం టైం దొరికితే మెడిటేషన్ చేయాలి, ఫిజికల్గా ఫిట్నెస్ ఉండడానికి ట్రై చేయాలి, యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలి. ఇలా నేను స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా ఒక 2-3 డేస్ చేసి స్టాప్ చేయాల్సి వచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అన్నీ ఒకేసారి స్టార్ట్ చేయాలనుకోవడం. ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? నా ఒక్కదాని విషయంలోనే కాదండి, ఎవరైనా సరే వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలంటే ఒకేసారి అన్నీ మార్చాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ జర్నీ గురించి తీసుకుందాం. కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. ఒకేసారి అన్నీ మార్చాలని ట్రై చేయకండి. ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవాలి, 1 hour ఎక్సర్సైజ్ చేయాలి, వెంటనే డైట్ ప్లానింగ్ అనేది చేంజ్ చేయాలి. ఇలా అన్నీ ఒకేసారి చేయకండి. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్లో ఎగ్జైటింగ్ ఉంటాం, ఈజీ అనిపిస్తుంది. బట్ కొన్ని రోజులకి ఒక 2-3 days ఆర్ ఒక 1 week తర్వాత బాడీ చాలా స్ట్రెస్ అయిపోయి మొత్తం అన్నిటిని మానేయాల్సి వస్తుంది ఒకేసారి. దానికి బదులుగా ఫస్ట్ 10 to 15 days మార్నింగ్ లేవడం పైన ఫోకస్ చేయండి. మార్నింగ్ లేవడం అనేది మన బాడీకి అలవాటు అయిన తర్వాత మెల్లిగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అది కూడా ఒకే రోజు 1/2 hour 1 hour కాదండి. ఫస్ట్ డే 5 minutes, తర్వాత 10 minutes, అలా టైంని పెంచుకుంటూ వెళ్ళండి. బాడీకి అది కూడా అలవాటు అయిన తర్వాత డైట్ ప్లాన్ గురించి ఆలోచించండి. డైట్ కూడా ఒకేసారి మీల్ స్కిప్ చేయకుండా డేలో కొంచెం ఫుడ్ తగ్గించడానికి ట్రై చేయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మన బాడీకి అలవాటు చేస్తే ఏమవుతుందంటే ఒకేసారి బర్డెన్ అవ్వకుండా, స్ట్రెస్కి గురవ్వకుండా ప్రతిదీ అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇది ఓన్లీ వెయిట్ లాస్ కోసమే కాదండి, మీరు ఏ ప్లాన్ స్టార్ట్ చేసినా సరే అన్నీ ఒకేసారి చేంజ్ చేయాలని మాత్రం ట్రై చేయకండి. ఖచ్చితంగా మన బాడీకి, మైండ్కి ఏ అలవాటైనా సరే కొంచెం మెల్లిగానే అలవాటు చేయడానికి ట్రై చేయండి. ఈ ఒక చిన్న సిస్టమేటిక్ ప్లాన్ వల్ల నా లైఫ్లో నేను రీచ్ అవ్వాలనుకున్న గోల్స్ కోసం నాకు టైం దొరికింది. మళ్ళీ నా జీవితంలో నేను హ్యాపీగా ఉండడానికి నాకు కొంచెం టైం దొరికింది. మళ్ళీ నా లైఫ్ని నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాను.
అలానే మీ లైఫ్లో కూడా ఏదైనా పెద్ద మార్పు రావడానికి ఒక చిన్న సిస్టమ్ అనేది యూజ్ అవుతుందంటే తప్పకుండా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనిపిస్తుందంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.